2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన జరిగినటువంటి దాడులు కానివ్వండి, దళితులపైన చేసినటువంటి అనేక రకమైనటువంటి సంఘటనలు 2019 నుంచి 2024 వరకు చూసాం. మరి 2019లో దళితుల ఓట్లతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠంలో కూర్చున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన చేసినటువంటి దాడులన్నీ కూడా మనం లెక్కించలేనటువంటివి. ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం కారు డ్రైవర్ను ఏ విధమైనటువంటి చిత్రహింసలు పెట్టి అతన్ని చంపి ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన మనం మర్చిపోలేనటువంటి సంఘటన. మరి దళితులపైన ఈ రకమైనటువంటి దాడులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో నలిగిపోయాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఆనాడు చేసినటువంటి సంఘటనలు అన్నీ కూడా ఒక మరుపురానటువంటి రోజులు. ఒక డాక్టర్, ఒక దళిత జాతిలో పుట్టినటువంటి డాక్టర్ సుధాకరు ఒక డాక్టర్ కావడానికి ఆ దళిత కుటుంబం ఎంత శ్రమించి అతన్ని ఉన్నత శిఖరాలకు తీసుకురావడానికి వారు పడినటువంటి శ్రమ, అతను చదివినటువంటి చదువు మరి ఒకసారి గుర్తుంచుకుంటే ఒక దళిత జాతిలో పుట్టినటువంటి డాక్టర్కు కావడానికి ఎంతో శ్రమించాల్సి ఉన్నటువంటి ఉంటుంది. మళ్ళీ అలాంటి వ్యక్తిని కరోనా టైంలో మాస్క్ అడిగారని చెప్పేసి కేవలం మాస్క్ నెపంతో అతన్ని ఒక మానసిక చిత్రవాదిగా చిత్రీకరించి అతన్ని అనేక రకమైనటువంటి అరాచకాలు చేసి లాస్ట్గా అతని సాగు కూడా కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా సిఎస్ఐ ఆస్తులపైన మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిఎస్ఐ ఆస్తులలో కూడా ఆ రోజు కొల్లగొట్టాలనే ప్రయత్నం కూడా చేసినటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు గత 19 నుంచి 24 వరకు కూడా ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కడికి వెళ్ళావో 5 సంవత్సరాల్లో తెలియనటువంటి పరిస్థితి. ఎస్సీలకు సంబంధించినటువంటి ఏ స్కీమ్ కూడా ఆనాడు లేనటువంటి పరిస్థితి. ఎస్సీ కార్పొరేషన్లు కానివ్వండి, సప్లాన్ నిధులు కానివ్వండి, ఏవి కూడా మనకు ఆనాడు తెలియనటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ దళితుల ఆస్తులన్నీ కూడా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారు ఆస్తులంతా కూడా దండుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఒకసారి మీరు గమనించుకోండి, రాష్ట్ర ప్రజానికం దళిత సోదరిమణులారా, రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు మనకు ఉన్నటువంటి లోటు బడ్జెట్లో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కూడా ఎక్కడ కానీ సంక్షేమ పథకాలు కానివ్వండి, దళితులకు సంబంధించినటువంటి ఏ పథకాన్ని ఎక్కడ ఆపలేదు. అన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అలాగే దళిత వాడల్లో ప్రతి దళిత వాడలో కూడా వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్ని సమకూర్చాలనే ముఖ్య ఉద్దేశంతోనే దళిత వాడల్లో దళిత తేజం అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టి దళితులకు అందరికీ కూడా న్యాయం చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. మనం రాజకీయంగా ఒకసారి చూసుకున్నా ఈ దేశానికి రాష్ట్రపతిని చేసినటువంటి అబ్దుల్ కలాం గారిని, మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మరి రాష్ట్రపతికి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఒక దళితుడు జిఎంసి బాలయ్య గారిని లోకసభకు స్పీకర్గా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ప్రతిభా భారతి గారిని చేసినటువంటి చరిత్ర. అంటే దళితులను రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాల సమానత్వాన్ని దళితులకు పంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 14 నుంచి 19 వరకు ఏ విధమైనటువంటి పాలన మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వంలో. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన చేసినటువంటి దాడులన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి దళిత సోదరిమణులారా, గుర్తు పెట్టుకోండి, ఎవరైతే మనకు అన్యాయం చేశారో, మన ఓట్లతో గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనల్ని ఏ విధమైనటువంటి చిత్రహింసలు పెట్టారో, మన వాళ్ళని ఏ విధమైనటువంటి అరాచకాలు చేశాడో మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా మరొక కొత్త వేషాలు వేసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు. దళితులకు మేము అది చేసినాం ఇది చేసినాం అని. కానీ దళితుల ఓట్లతో దండుకొని ముఖ్యమంత్రి అయ్యి దళితులపైన దాడులు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఒక డాక్టర్ సుధాకర్ను కుడుక అతని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటి పాలన మనకు అవసరం లేదు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ముందడుగు వేస్తుందని చెప్పేసి మీరు చూసుకోండి. 2024 నుంచి ఈ 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. మన జిల్లా అభివృద్ధి చెందింది. మన ఓరకల్లు ఇండస్ట్రీ కారిడార్ హబ్గా ఉంది. చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు అందరికీ కూడా ఒక సమానమైనటువంటి నాయకత్వం, సమానమైనటువంటి ఫలితాలు ఇస్తున్నటువంటి, న్యాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఆశీర్వదించాలా. 76 సంవత్సరాల వయసులో ఆయన ఈ రాష్ట్రం కొరకు పడుతున్నటువంటి తపన, తాపత్రయము అంత ప్రజానికమంతా ఒక గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన నందికొట్కూరు పట్టణానికి సంబంధించి త్వరలోనే డివైడర్స్కు సెంట్రల్ లైటింగ్ కూడా మనం పూజ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. వచ్చే వారంలో కానీ ఒక 10 రోజుల్లో ఈ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మన 6 మండలాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కావచ్చు, గ్రామాల్లో మౌలిక వసతులకు కావచ్చు, అన్నిటి కూడా పెద్ద వేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము అందరికీ సమన్యాయం చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భంగా మనము నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 5 కోట్ల వరకు కూడా మన ప్రజలకు అందరికీ కూడా అందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు మనకు దళిత జాతిని ఆదుకున్నటువంటి నాయకులు ఎవరు, దళితులకు అన్యాయం చేస్తున్నటువంటి నాయకుడు ఎవరు, మనం బేరీజ్ వేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని దళిత సోదరులు మనంతా ఒక గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.